హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనము బెండకాయ పులుసు తయారు చేసుకోవడానికి బెండకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత నూనె పోసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము దీంట్లోకి తాలింపు గింజలు వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి. బెండకాయ ముక్కల్ని వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాము. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ పులుసులో మనము చిటికెడు కారం వేసుకుందాము. దీంట్లో మనము కొంచెం చింతపండు పులుసు వేసుకుందాము. వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఇప్పుడు ఈ బెండకాయ పులుసులో కొంచెం తీపి కలుపుకుందాము, బెల్లం. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇదిగోండి, ఆఫ్టర్ 10 మినిట్స్ పులుసు అనేది బాగా చిక్కబడిపోయింది. ఇంకా బెండకాయ పులుసు రెడీ అయినట్టేనండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.